3 జేసీబీలు 4 డ్రిల్లింగ్ మిషన్లతో సుమారు 100 మంది పురపాలక సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అంటే మార్నింగు మొత్తం ఉదయం 6:30 కూల్చివేతలు ప్రారంభమయ్యి మొత్తము 3 జేసీబీలు 4 డ్రిల్లింగ్ మిషన్లు సుమారు 100 మంది పురపాలక సిబ్బందితో ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు స్టూడెంట్స్ మొత్తం ఈ సిబ్బందితో కలిసి ఆపడానికి ప్రయత్నం చేశారు. అధికార పార్టీని ఈ జేసీబీలను తర్వాత ఈ మిషన్లను మొత్తం తర్వాత ఈ జేసీబీలు డ్రిల్లింగ్ మిషన్లను తర్వాత ఈ పురపాలక సిబ్బందిని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో 10:30 సమయంలో అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. బీఆర్ఎస్కు చెందిన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు అంటే ఈ రామదండు బ్యాచ్ మొత్తం బీఆర్ఎస్ రామదండు బ్యాచ్ మల్లారెడ్డికి ఏదో తోడుపడతాడని రాజశేఖర రెడ్డి అల్లునికి ఈ బిల్డింగ్కు సిబ్బంది తర్వాత టీచర్లు స్టూడెంట్లు అందరు కలిసి ఇది ఆపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే అవినీతిలో సంపాదించారు, తిరిగి మళ్ళా అవినీతి పరంగా అధికార పార్టీని అడ్డుకొని ఆపాలనే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ. కాబట్టి ఈ విషయంలో భవనం వద్దకు మొత్తం వీళ్ళందరూ చేరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేరుకొని దాన్ని ఆపాలని నానా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం ఊరుకోలే. 6:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగించి దీన్ని కూలగొట్టడం జరిగింది. మీరు చేసిందే అవినీతి, చేసిందే కబ్జా. ఈ కబ్జాకోరు, ఈ దళాకోరులు, ఈ జోకర్ వేషాలు ఇవన్నీ చేసిందే తప్పు. మళ్ళీ తిరిగి ఇంకా ఈ పనిని ఆపడానికి, ఈ జేసీబీలు ఆపడానికి, తర్వాత ఈ మిషన్లు ఆపడానికి, కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడడానికి ఇంకా నానా ప్రయత్నాలు మీదికెళ్ళి అంటే మీరు చేస్తే అన్నీ ఆపడానికి ఎవరు సహకరించరు. ఎందుకంటే అధికార పార్టీ తప్పు చేసినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే ఉదయం నుంచి ఏదైతే విద్యార్థులు అధ్యాపకులు అందరూ అడ్డుకున్నా ఆ అడ్డుపడిన విషయంలో అధికారులు తిరిగి పోలీసు బలగాలను రప్పించి మధ్యాహ్నం 3:30 వరకు 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగించి కూలగొట్టడం జరిగింది. మీరు కబ్జా చేసి మీరు యథావిధిగా బిల్డింగులు కడితే అధికార పార్టీ ఊరుకోవాలి. అంటే అధికారం మీకు చేతిలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మీరు మోసం చేస్తే ఊరుకుంటుందా? అది కరెక్ట్ కాదు. 5.1 ఎకరాలను 3.23 ఎకరాల బఫర్ జోన్లో ఉన్న ఈ కళాశాలలకు నిర్మాణాలు అండ్ పార్కింగ్ ప్లేసులు, చెరువులను ఆక్రమించి వారి వివరాలు తెలుసుకునేందుకు హైకోర్టు మొత్తం నియమించిన కమిటీ గురించి గత నెల 17న దుండిగల విషయంలో చెరువులను పరిశీలించినా కానీ చీమ చిటుకు మనకుండా ఏదిగినా వాళ్ళ అధికారంలో ఉన్నట్టే ఫీలింగ్ అయ్యి ఏది చేయకుండా ఏది పరిశీలించినా ఎవరికి న్యాయం చేయాలనే ఆలోచననే లేకుండా ఈ దుర్మార్గంతో ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ దగ్గర ఈ చెరువు బఫర్ జోన్ దగ్గర కట్టడము, పార్కింగ్ చేయడము, రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి దీనితో చర్యలు తీసుకొని కూలగొట్టడం జరిగింది అధికార పార్టీ.